150 years ago అక్కడ స్లేవరీ ఉండేది. 1960 వరకు భారతీయులకి వీసా ఇచ్చేవారు కాదు అమెరికాకి. వీసాయే లేదు చదువుకోవటానికి ఎదుగుకోవటానికి అన్నిటికి. తర్వాత మార్చారు. సో ఇది చాలా దూరం వచ్చాం. అది సుప్రీంకోర్టు ఇంట్రెస్టింగ్ నిర్ణయం తీసుకుంటుంది. ఒరిజినల్ ఏంటంటే ఏంటి అసలు ఆలోచన అప్పుడు ఏమొచ్చింది? 14వ అమెండ్మెంట్ చేసినప్పుడు అది ఈవేళ సరిపెడతాదా? అది వైలేట్ అవుతుందా? ఒరిజినల్ ఇంటెంట్ అది చూస్తారు. అది ఎలాగ ఆర్గ్యూ చేస్తారు, ఇటు అటు అటు ఇటు మనం తెలుసుకోవాలి. ఎలా చేస్తారో చూడాలి. పెద్ద లాయర్లు ఉంటారు రెండు పక్కల, జడ్జెస్. ఆలోచించేది కూడా పెద్ద చట్టాలు తీసుకొస్తే పర్వాలా చేయకూడదు. దేశాన్ని పెద్ద నిర్ణయం తీసుకొస్తే ఆ నిర్ణయాలు కేర్ఫుల్గా చేయాలి అని వాళ్ళకి తెలుసు. అది నేర్చుకుంటారు సుప్రీంకోర్టులో అక్కడ. సో మనం చూద్దాం. ఇది ఇంట్రెస్టింగ్. బట్ నేను అనుకుంటున్నా సుప్రీంకోర్టు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు. అది చట్టానికి వెళ్ళకుండా ఈ యాక్ట్ అది ఆ రోజు ఈ సెక్షన్ కింద కొట్టేస్తారు, ఈ సెక్షన్ ఒప్పుకుంటారు, కొన్ని డిగ్రీ ఇస్తారు. ఇవన్నీ చూడాలి. కొద్దిగా ఎస్ ఆర్ నో ఎవరు అనుకుంటున్నాను. ఓకే. అయితే ఈ అమెరికాలో ఉండేటువంటి నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్, వాళ్ళ టెన్షన్స్ ఏంటి అని అంటే, సిటిజన్షిప్ని కేవలం అంటే ఒక బర్త్ని బేస్ చేసుకొని కాకుండా పేరెంట్ స్టేటస్ని బేస్ చేసుకొని నిర్ణయించడం వల్ల అమెరికాలో ఈ సెకండ్ క్లాస్ సిటిజన్స్ అనేటువంటి ఒక కొత్త వర్గం పుట్టుకొచ్చేటువంటి ప్రమాదం ఉందేమో, డిస్క్రిమినేషన్ స్టార్ట్ అవుతుందేమో అనేది కొంతమంది. కొంతమంది ఏంటంటే ఈ డెసిషన్ వల్ల సిటిజన్షిప్ లేనటువంటి వేలాది మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు స్టేట్లెస్గా అయిపోయేటువంటి ప్రమాదం కూడా ఉందేమో అనేటువంటి ఒక భయం. స్టేట్లెస్గా జరగనవరు అక్కడ. వాళ్ళకి కొన్ని సేఫ్ గార్డ్స్ ఉన్నాయి. కొన్ని ట్రంప్ కూడా 15-20 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఇక్కడ మనం చేయకూడదనే పరిస్థితి కూడా వచ్చింది. సో అంత రూత్లెస్గా చేస్తారంటే నేను అనుకోవట్లేదు. పిల్లల్ని అంత రూత్లెస్గా ఉండరు. ఏదో వయా మీడియాగా చేస్తారు. ఫ్యూచర్లో జరగనివ్వకుండా చేస్తారు. ఒక పేరెంట్కైనా లెజిటిమేట్ స్టేటస్ ఉంటే గ్యారంటీగా అది కొంచెం ఫార్మలైజేషన్ చేస్తారని మాత్రం నేను అనుకుంటాను. వాళ్ళు చేసే విధానం బట్టి ఒక్కోసారి సుప్రీంకోర్టు కానీ సుప్రీంకోర్టు ఈ చట్టం అలాగే ఉండాలన్నారనుకోండి, అది చాలా పెద్ద ప్రాబ్లం అమెరికాకి. అందరూ వెళ్ళిపోతారు, మళ్ళీ అందరూ బిగించేస్తారు. అది ఏదో రకంగా వాళ్ళు ఆప్ చేస్తారు అమెరికన్ గవర్నమెంట్. టైం మారింది కదా. భారతదేశంలో కూడా కొన్ని ఆలోచనలు ఉండే 20 సంవత్సరాల క్రితం. ఆలోచనలు ఇవాళ లేవు కదా. ఆలోచనలు మారుతూ ఉంటాయి. అది మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండాలి. ఇతర దేశాలు అందరూ ఇలాగ ఉన్నారు. పెద్ద ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి సుప్రీంకోర్టులో. వాళ్ళు చాలా పెద్ద ఆర్గ్యుమెంట్స్. ఆ జడ్జిమెంట్ అవటానికి 2-3 నెలలు పట్టవచ్చు. బట్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు, కేర్ఫుల్గా చేస్తారు. మన టారిఫ్స్ రద్దు చేయాలని వేశారు కదా, సుప్రీంకోర్టు అన్నారు కదా, మీకు ఆ పవర్ లేదు ప్రెసిడెంట్ చేయటానికి అనే పెద్ద నిర్ణయం తీసుకున్నారు కదా సుప్రీంకోర్టు. చాలా పెద్ద నిర్ణయం. సో మళ్ళీ ఈసారి పెద్ద నిర్ణయం తీసుకుంటారా దీని మీద? ట్రంప్ కన్సెషన్ ఇస్తారా? అది చూస్తారు వాళ్ళు. అన్నీ కొట్టారు పక్కన, అన్నీ కొట్టారు. పొలిటికల్గా పోతారు కూడా. పొలిటికల్గా వాళ్ళు జడ్జెస్ న్యూస్ పేపర్స్ చదువుకుంటారు అన్నాడు ఒక జడ్జి ఒకసారి. జడ్జెస్ ఆల్సో రీడ్ న్యూస్ పేపర్స్ అండ్ ఎలక్షన్ రిజల్ట్స్ కూడా చదువుకుంటూ ఉంటారని ఎటకారంగా అన్నారు. అంటే మేము కూడా పబ్లిక్ ఒపీనియన్ కూడా రెస్పెక్ట్ చేయాలి కదా. వ్యతిరేకంగా వెళ్తాం, పూర్తిగా వెళ్ళేవాళ్ళు. ఆ టారిఫ్స్ ఎందుకు కొట్టేశారు? కొన్ని రాష్ట్రాలు అడ్డం పడినాయి కాబట్టి. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు అడ్డం పడుతున్నాయి ట్రంప్ చేసిన యాక్షన్కి. కానీ ఇది కొంతవరకు సుప్రీంకోర్టు రిలీఫ్ ఇస్తుంది, కొంతవరకు ట్రంప్తో అంగీకరిస్తుంది అని నేను అనుకుంటాను. ట్రంప్ కోర్టుల మీద కూడా సీరియస్గా కామెంట్స్ చేస్తాడు కదా సార్. ఫెయిల్డ్ జ్యుడిషియరీ సిస్టమ్ అనే కోర్టుల మీదే కామెంట్ చేశాడు ఆయన. ఇట్లాంటి అధ్యక్ష హోదాలో ఉండి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు కోర్ట్స్ మీద చేయడం అనేది అసలు ఎంతవరకు కరెక్ట్? అక్కడ సిస్టంలో కోర్టుల మీద చేస్తూ ఉంటారు, తప్పలేదు, చేస్తూ ఉంటారు. 1940లో అప్పుడు వాళ్ళ డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆ ఫేమస్ ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అనేనో కొత్త పాలసీస్ తీసుకొస్తే సుప్రీంకోర్టు కొట్టేస్తూ ఉండేది. ఏదేది వాళ్ళు ఖర్చు పెట్టాలి, బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టాలి, డిప్రెషన్ రావాలంటే అప్పుడు ఆయన ఓపెన్గా అనేవాడు, నేను సుప్రీంకోర్టు స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేస్తా, 9 నుంచి 20 చేస్తాను, మేము సంగతి తెలుస్తాను, ఓపెన్గా అనేవాడు. చేయలేదు ఆఖరికి. బట్
కోర్టు జడ్జెస్ కూడా ఇది అలవాటు. పట్టించుకోరు. పట్టించుకోరు. ఆ నిర్ణయం ఇచ్చాక అలాగా అది ఎంజాయ్ చేస్తారు, ఆ రియాక్షన్. పట్టించుకోరు. పెద్ద ఇదేదో జ్యుడిషియల్ అని తిట్టాడు, కంటెంప్ట్ అని మాత్రం చెప్పరు. ఓకే. వాళ్ళు మన దగ్గర మాత్రం అది చాలా పెద్ద నేరం, ఘోరం. మన దగ్గర చాలా విశేషంగా చాలా కోపం తెచ్చేసుకుంటారు. వాళ్ళు చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇక్కడ భారతదేశంలో మీకు అధికారం ఉంటే చాలా సెన్సిటివ్ అయిపోతారు, చాలా పౌరుషం ఉంటుంది, చాలా ఏమంటారు పొగరన్నం, అధికార పొగరు కూడా ఉంటుంది. అన్ని పోయాక మళ్ళీ మామూలు అయిపోతారు, నార్మల్ అయిపోతారు. మినిస్టర్స్, మాజీ మినిస్టర్స్ అయిపోయాక నార్మల్ అయిపోతారు. బ్యూరోక్రాట్స్ రిటైర్ అయిపోయాక చాలా చక్కగా ఉంటారు. జడ్జెస్ కూడా బాగుంటారు రిటైర్ అయిపోయి. సో అది మన దేశంలో ఉన్న పెక్యూలియర్ ఇండియన్, అది ఇండియన్నెస్, భారతీయత. ఇది ఒక పెద్ద గుణం. సెన్సిటివ్గా ఉంటారు అధికారంలో ఉన్న. సో అది మనం అది కూడా మార్చుకుంటే మంచి. ఇతర దేశాలు చూసి కొద్దిగా ఇలాంటి వాటికి అంత సెన్సిటివ్గా లేకపోతే బాగుంటుంది. ఓకే సార్, రేపు అంటే April 1న జరగబోయే ఈ సుప్రీంకోర్టు విచారణ ఏమన్నా నెక్స్ట్ నవంబర్లో రానున్నటువంటి ఎలక్షన్స్ పైన ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందంటారా? ఇంపాక్ట్ తప్పకుండా. ఆల్రెడీ ఆ దేశం విడిపోయి ఉన్నారు, పోలరైజ్ అయిపోయి. కొత్తగా వచ్చి ఇంకా విడదీసి చేసేది లేదు. ట్రంప్, యాంటీ ట్రంప్. ట్రంప్ అంటే ఓ బ్రాండ్, ఆ బ్రాండ్కి వ్యతిరేకించే వాళ్ళంతా ఇంకో పక్కన ఉన్నారు. ఇది వాళ్ళ పక్కన వెళ్ళినా వీళ్ళ పక్కన వెళ్ళినా ఇది పెద్ద మార్చేసేదేం లేదు. కానీ చాలామంది అమెరికాలో ట్రంప్కి వ్యతిరేకలు కూడా మనం చాలా లిబరల్గా ఉన్నాం, ఎక్కువ మంది వచ్చేసారు దేశానికి, ఇలీగల్గా వచ్చేసారని కూడా ఫీల్ అవుతున్నారు. దాంట్లో ఒక ఏకాభిప్రాయం వచ్చింది కూడా అక్కడ జనానికి. ఇది ఓవర్గా చేస్తామని 90% పీపుల్ ఫీల్ ఇట్. సో ఇది ఏదో డెమోక్రాట్ రిపబ్లికన్ అనుకోవడం కరెక్ట్ కాదు. ఓవరాల్గా ఇమిగ్రేషన్ ఎక్సెసివ్గా చేస్తామని చాలా ఫీలింగ్ ఉన్నది అక్కడ. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కూడా ఎక్సెస్గా అయిపోయిందని ఫీలింగ్ ఉన్నది. సో ఇది కూడా ఒక ట్రంప్ ఇలా తీసుకొచ్చాడు కాబట్టి ఆయనతో ఎవరు ఉన్నారు ఎలక్షన్స్లో వాళ్ళు చాలా ఆనందపడతారు, చాలా ఆనందపడతారు. ఆయన గెలిస్తే చాలా ఆనందపడతారు. ఈ కేసు పెద్ద ఫోర్స్ ఉన్నది, పెద్ద సపోర్ట్ ఉన్నది ఈ చట్టానికి తీసేయటానికి. ట్రంప్ చేసిన పనికి సపోర్ట్ ఉన్నది. కానీ ఇది కోర్టుకు వచ్చింది కాబట్టి ఇది ఏ రకంగా కోర్టు వెళ్తుంది అది మాత్రం మనం చూడాలి. సింపుల్గా వెళ్ళిపోయేది లేదు. పెద్ద నిర్ణయం, చాలా ఫ్యూచర్లో పెద్ద మార్పు వస్తుంది ప్రపంచం అంతా. ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది అమెరికా తలుపులు మూసుకున్నదని, అమెరికా క్లోజ్డ్ ఇట్స్ డోర్స్ అని మాత్రం వస్తుంది. అమెరికా ఇప్పుడు ఇమిగ్రెంట్స్ని వెల్కమ్ చేసేది. అదే సార్, అమెరికా అనేది నిజంగా నేషన్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్ అంటారు. సో అలాంటిది అక్కడికి వెళ్ళేటువంటి టాలెంటెడ్ ఇమ్మిగ్రెంట్స్ వల్లనే అమెరికా అగ్రరాజ్యంగా మారింది అనేది ఒక విశ్లేషణ. సో ఇప్పుడు ఈ రూల్స్ వలన ఫ్యూచర్లో టాలెంట్ అంతా కూడా వేరే దేశాలకి, లైక్ ఆస్ట్రేలియా, కెనడా, ఇంకా వేరే దేశాలకి అక్కడికి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుందంటారా? బాగా బాగా ఉన్నారు. వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, రమ్మంటున్నారు. పెద్ద స్కోప్ ఉన్నది భారతీయులకి. యూరోప్లో వెళ్ళటానికి 1 కోటి మందికి ఉన్నది అవకాశం. వాళ్ళు ట్రైనింగ్ తీసుకుని లాంగ్వేజ్ నేర్చుకుంటే వెళ్ళిపోతారు. ఇండియన్ ఇమిగ్రెంట్స్కి మంచి పేరు ఉన్నది, నాలెడ్జబుల్. వాళ్ళకి అవసరం వచ్చిన సబ్జెక్ట్స్, కేర్ గివింగ్, ఎక్కువగా కేర్ గివింగ్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి. మెడికల్ ఫీల్డ్లో, కేర్ గివింగ్లో మంచి శాలరీస్, మంచి లైఫ్ స్టైల్స్ ఉంటాయి. ఇవన్నీ గవర్నమెంట్ స్టెప్ తీసుకుంటే విపరీతమైన అవకాశాలు ఉన్నాయి ఇతర దేశాలు. భారతీయులకి వాళ్ళ క్యారెక్టర్ బట్టి మంచి క్యారెక్టర్. పాకిస్తానీస్ కూడా పాకిస్తానీస్ అని చెప్పుకోరు, దక్షిణాసియన్స్ అని చెప్పుకుంటారు అమెరికాలో. దక్షిణాసియన్స్ అంటే సౌత్ ఏషియన్స్ అని చెప్పుకుంటారు. సౌత్ ఏషియన్స్ అంటే భారతీయులు కూడా దాంట్లో ఉంటారు. ఓకే. సో ఇవన్నీ ఫ్యూచర్ ఉన్నది. మన గవర్నమెంట్ కూడా ఎడ్యుకేట్ చేయాలి మన పీపుల్కి. ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే 10 లక్షల మంది తీసుకెళ్తారు. ఎవరు నేర్పుతారు? హైదరాబాద్లో నేర్పుతుందా ప్రభుత్వం? ప్లేసెస్ పెడితే వెళ్ళిపోతారు. పెద్ద డిమాండ్ ఉన్నది ఫ్రాన్స్ నుంచి, జర్మనీ నుంచి. జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఉన్నది భారతీయులకి అంటున్నారు. టర్కీస్కి లేకపోతే మిడిల్ ఈస్టర్న్స్కి లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉన్నది డిమాండ్, తీసుకెళ్తారు. సో అది దానివల్ల అంత భయపడలేదు ఏదో భారతీయులకి తలుపులు మోసేస్తారని. ఆపర్చునిటీస్ అదే భారతదేశం భారతీయులకి. బట్ ఈ జడ్జిమెంట్ తర్వాత తలుపులు కొంతవరకు మూసేస్తారు అమెరికాలో ఇలాంటి పర్మిషన్స్ అని మాత్రం ఐ ఎక్స్పెక్ట్.
ఇంకా H1B హోల్డర్స్ కూడా వాళ్ళ పిల్లల గురించి వాళ్ళు కూడా టెన్స్డ్గా ఉన్నారు. అంటే ఒకవేళ ఈ చట్టం కనుక రద్దయిపోతే లీగల్ విజిటర్స్ కావచ్చు, వర్క్ పర్మిట్ మీద ఉన్నటువంటి వాళ్ళ పిల్లలకు కావచ్చు, సిటిజన్షిప్ వస్తుందా లేదా, ఇది లేదంటే అందరికీ ఒకే రూల్ ఉంటుందా అనేది. అదే అదే ఇది చాలా పెద్ద పెద్ద స్టెప్ ట్రంప్ తీసుకున్నారు. తప్పకుండా ఇది ఎవరైతే ఆ పరిస్థితిలో ఉన్నారో ఇది మనం విచారం పడదాం వాళ్ళ కోసం పాపం. కానీ మన చేతిలో లేదు. కోర్టు ఏమంటుందో చూడాలి. కోర్టుని ఎలా ఫ్రేమ్ చేస్తారు, వీళ్ళ తరపున ఆర్గ్యూ చేసేవాళ్ళు ఎలా తీసుకొస్తారు, పిక్చర్ ఏం చేస్తారు, కొంచెం క్వాలిఫికేషన్ చేస్తారా ట్రంప్ ఆర్డర్కి కొద్దిగా. దాన్ని బట్టి ఇలీగల్గా వచ్చిన వాళ్ళకి ఉండదు, లీగల్గా వచ్చిన వాళ్ళకి ఓకే అంటారా చూడాలి. అనొచ్చు న్యాచురల్ ప్రాసెస్ని ఎలాగా ఆప్ చేస్తారు మీరు, ఇక్కడ పిల్లలకి అనకూడదని అని ఆర్గ్యుమెంట్స్ ఎలా వస్తాయి చూడాలి. ఆ జడ్జెస్ చేతిలో చాలా ఉన్నది, చాలా మంచి జడ్జెస్ కూడా